సంగీతానికి సంబంధించిన ఎలాంటి కార్యక్రమాలకు వెళ్ళినా ఇద్దరం కలిసి వెళ్ళాలని ఒప్పందం చేసుకున్నాం. కానీ ఇప్పుడు ఆ లెటర్ నాకు ఒక్కదానికే వచ్చింది కదా, అందుకే బావదాన్ని చింపేసుంటాడత్తయ్య. ఏంటే ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ముఖ్య అతిథిగా బావ లేకుండా నేను ఒక్కదాన్నే వెళ్ళాలి. అది ఎలాగూ బావకిష్టం ఉండదు. అందుకే వచ్చిన లెటర్ నేను చదివితే ఫీల్ అవుతానని అది చింపేస్తేనే బెటర్ అనుకుని చింపేసినట్టున్నాడు. అవును కదా బావా? అవును, అక్షరం పొల్లుపోకుండా అచ్చు గుద్దినట్టు అలాగే చెప్పావు పద్మావతి. వదిన గారు విన్నారు కదా, వాళ్ళిద్దరూ ఏదో ఒప్పందం చేసుకున్నారట, అందుకే అలా చేశారట. నమ్మండి వదిన గారు, శ్రీనివాస్ ఏం చేసినా దాని వెనక ఏదో ఒక కారణం ఉండే ఉంటుంది. మీరే తనను అపార్థం చేసుకున్నారు. ఇక్కడికెందుకు తీసుకొచ్చారత్తయ్య? నిజాలు తేల్చడానికి. ఇప్పుడు చెప్పు, మీరిద్దరూ ఎక్కడికెళ్ళినా కలిసే వెళ్లాలన్న ఒప్పందం నిజమా అబద్ధమా? అబద్ధం. నీ భర్త నిన్ను ప్రేమగా చూసుకుంటాడు, నిజమా అబద్ధమా? అబద్ధం. నీ భర్త శాడిస్ట్, నిజమా అబద్ధమా? అబద్ధం. కాదు, నిజం. మీ మీద ఒట్టు పెట్టి నేనెప్పుడు అబద్ధం చెప్పనత్తయ్య. నువ్వు చెప్పినట్టు వాడు శాడిస్ట్ సైకో కాకపోతే నిన్నెందుకు ప్రేమగా చూసుకోవట్లేదే? ఎందుకు నీ గొంతులో నీళ్లు పోయాలనుకున్నాడు? ఎందుకు నీకొచ్చిన కొరియర్ చించి పారేశాడు? చెప్పవే, చెప్పు. ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అత్తయ్య. ఏంటి? అవునత్తయ్య. బావ ఏ జన్మలో చేసిన పాపమో, ఏ దేవుడి శాపమో 4 ఏళ్ల వయసులోనే నా వల్లే అలా మిగిలిపోయాడు. అప్పట్నుంచి తను అందరికంటే తక్కువని, తను అందరిలో కంటే గొప్పవాణ్ణి కాలేనని అభద్రతా భావం పెరిగిపోయింది. తనకి తానే తక్కువగా అంచనా వేసుకొని అందరూ తనని తక్కువగానే చూస్తారని ఫీల్ అవుతూ ఆ బాధలోనే పెరిగాడు. అందుకే అందరికంటే గొప్పవాడిలా ఉండటం కోసం అందరి మీద ఆధిపత్యం చేసి తను గొప్పవాడిలా ప్రూవ్ చేసుకోవడానికి అలా మాట్లాడతాడే తప్ప ప్రత్యేకించి ఏ మనిషి మీద ఆయనకి ద్వేషం ఉండదు. నా పరిస్థితి కూడా అదే అత్తయ్య. నేను చిన్నప్పటినుంచి బావ కంటే బాగా పాడేదాన్ని, బావ కంటే యాక్టివ్గా ఉండేదాన్ని, అల్లరి చేసేదాన్ని. దాంతో నాలాగా అన్ని చేయలేకపోతున్నాను అని తనలో తను బాధపడుతూ ఉంటాడు. అందుకే తనకి తెలియకుండానే నా మీద ద్వేషం పెంచుకున్నాడు. ఆ ద్వేషం ఆయనతో పాటు పెరిగి పెద్దదైంది. నా మీద ఆయనకి ప్రేమ లేకపోయినా విధిరాతో దైవ సంకల్పమో తెలియదు కానీ అనుకోకుండా మేమిద్దరం భార్యాభర్తలమయ్యాం. పెళ్లికి ముందే తెలుసు బావకి నేనంటే ఇష్టం లేదని. అందుకే పెళ్ళయ్యాక నేనే సర్దుకుపోతున్నాను. ఎందుకే పద్దు ఇష్టం లేని వాడితో కాపురం చెయ్యాలి? అసలెందుకే సర్దుకొని బతకాలి? ఎందుకో దీనికోసం సర్దుకొని బతకాలి. బావకి విడాకులిచ్చి నేను వేరైతే నా జీవితంలో ఇంకో భర్త వస్తాడేమో, అతంతా నేను సర్దుకొని బతకాలిగా. కాదు,
కాదు కూడదు అంటే అతను మాత్రం ఒప్పుకుంటాడా? అతను మాత్రం మగాడు కాదా? ఇదిగో, అందరూ మగాళ్లే, కాని అందరూ నీ మొగుళ్ళ ఉండరే. కరెక్టే అత్తయ్య, అందరూ నా మొగుళ్ళ ఉండకపోవచ్చు. అలాగే నా భర్త కూడా జీవితాంతం ఇలాగే ఉంటాడని నమ్మకమేంటి? ఏం మాట్లాడుతున్నావు పద్మావతి? అవునత్తయ్య, నేనొకప్పట్లా లేను. పెళ్లికి ముందు పద్మావతి వేరు, పెళ్లికి తర్వాత పద్మావతి వేరు. అప్పుడు పద్మావతి ఒంటరిది, ఇప్పుడు ఒకరికి ఇల్లాలు, ఒకరింటికి బాధ్యత గల కోడలు. ఒకప్పుడు నేను ఏ తప్పు చేసినా పద్మావతి తప్పు చేసింది అనేవాళ్ళు. కానీ ఇప్పుడు శ్రీనివాస్ భార్య తప్పు చేసింది అంటారు, రంగాచారి కోడలు తప్పు చేసింది అంటారు. ఎన్నో బంధాలు సంబంధాలు. మీరు ఈ రోజు జరిగింది మాత్రమే చూస్తున్నారత్తయ్య, కానీ రేపు ఏం జరుగుతుందో అనే ఆశతో నేనెదురు చూస్తున్నాను. నేను విడాకులిచ్చిపోతే నేను మాత్రమే సంతోషంగా ఉంటాను, కానీ ఇక్కడుంటే నా వాళ్ళందరూ సంతోషంగా ఉంటారు. నిజమైన ప్రేమంటే త్యాగం అత్తయ్య, స్వార్థం కాదు. నేను వెళ్ళిపోవడం స్వార్థమవుతుంది, ఉంటే త్యాగమవుతుంది. అన్నింటికి మించి నా భర్తను నేను మార్చుకోగలనన్న నమ్మకం నాకుంది. ఎప్పటికే, ఎన్నాళ్లకే? మా బావలో మార్పు కోసం ఎన్నాళ్ళైనా వెయిట్ చేస్తానత్తయ్య. మారకపోతే? మా బావని ఇరికిద్దామని మీరు ఎంతో కష్టపడి ప్లాన్ చేశారు. 5 నిమిషాల్లో ఆ ప్లాన్ మొత్తం తారుమారు చేశాను. మీలాంటి తెలివైన వాళ్ళు వేసిన ఎత్తులే చింతు చేసిన నేను మా బావని మార్చుకోలేనత్తయ్య. నీ బావ మీదున్న నమ్మకానికి, ప్రేమకి, వ్యవస్థకి, నువ్విచ్చే విలువకి తలవంచుతున్నానమ్మా. నీ నమ్మకంతో ఏకీభవిస్తున్నాను, నీ సామర్థ్యతను సమర్థిస్తున్నాను. అందుకే నా నిర్ణయాన్ని మార్చుకుంటున్నాను. థ్యాంక్ యూ అత్తయ్య, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇదిగో, కానీ ఒక్కడు మాత్రం గుర్తుపెట్టుకో, ఆ వెధవ మీద ఏ క్షణం కోపం వచ్చినా, విరక్తొచ్చినా నాకు మాత్రం ఫోన్ చేయాలి, సరేనా? నేను అన్ని వదిలిపెట్టను. వస్తాను, ఆడి సంగతి చూస్తాను. బావ విషయంలో ఈ జన్మలో మీకు ఫోన్ రాదత్తయ్య, నన్ను నమ్మండి. ఆల్ ది బెస్ట్ అమ్మా. థ్యాంక్ యూ అత్తయ్య. ఓసే, ఏం చేస్తున్నావే? కళ్ళు కనిపించట్లే, స్కిప్పింగ్ చేస్తున్నా. ఓసే, నువ్వు స్కిప్పింగ్ చేస్తున్నట్టు లేదు, మరి ఇంటి ముందు బావి గోడకి డ్రిల్లింగ్ చేస్తున్నట్టుంది. ఆపు, నేను స్కిప్పింగ్ చేస్తే నీకేంటి ప్రాబ్లం? హలో, నువ్విప్పుడు చేయాల్సింది స్కిప్పింగ్లు గిప్పింగ్లు కాదు, మరి స్వీపింగ్లు వాషింగ్లు. అవన్నీ చేయాల్సిన అవసరం నాకేంటి? ఆ నీకు అవసరం లేదమ్మా, నీ మొగుడికి అవసరం ఉంది. చేశాడుగా ఊరంతా అప్పు. ఆ అప్పు తీర్చాలంటే ఆ అప్పులో సగం నువ్వు కూడా తీర్చాలమ్మా. నాకు పని చెప్పాల్సిన పద్మావతే సైలెంట్ గా కూర్చొనుంది, మధ్యలో నువ్వెవరు నాకు పని చెప్పడానికి? అంతగా మీ సీను బావ మీద ప్రేమ కారిపోతుంటే నువ్వు వెళ్ళి చెయ్యి ఆ పనులన్నీ. నోరు మూసుకో. నీ లవర్ అప్పులు చేయడమేంటి, ఆ అప్పులు తీర్చడానికి నేను పనులు చేయడమేంటి? పిచ్చివాగుడు వాగావనుకో, అదే తాడుతో నీకు ఊరేసి చంపేస్తానేమనుకున్నావు? ఎంత ధైర్యం నీకు? House music all night long. House music all night long. పనులు చెప్తావే? మీకేమైనా పిచ్చా? ఎందుకు ఇలా కొట్టుకొని చేస్తున్నారు? ఏ దామిని,
దాని ఇంట్లో పని చేయవే అంటే ఇది నాకే పని చెప్తోంది. దాన్ని కొట్టకు ముద్దెట్టుకోమంటావా? నేను అదే అంటున్నానే. అసలు నాకు పని చెప్పడానికి ఇదెవరు? ఏంటి? నేను ఆగనే. ఈ రోజు దీని అంతు చూసేదాకా నేను ఆగను. నేను అంతే. దీని ఇంట్లో నుంచి బయటకు గెంటేసేంత వరకు ఆగనే. ఒక పని చేయండి మీ ఇద్దరు. ఏంటి అది? ఏంటిది? మీ ఇద్దరు కొట్టుకోండి. ఎవరు గెలిస్తే వాళ్ళు హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ఓడిన వాళ్ళు వెళ్ళి పని చేయాలి. ఎలా ఉంది నా ప్లాన్? నీ ప్లాన్ నాకు అద్భుతంగా నచ్చిందే. ఏయ్, నాకు నీ ప్లాన్ పరమ చెత్తగా అనిపిస్తోంది. ఏ, నాతో ఫైట్ చేసి గెలవలేనని భయపడుతున్నావా? హలో, నేను మనుషులతో తప్ప నీలాంటి జంతువులతో ఎప్పుడూ ఫైట్ చెయ్యలేదు. నన్ను జంతువు అంటావా? ఏయ్, నిన్ను జంతు అనడం కాదే, నిన్ను ఇప్పుడే అంది. నన్నైతే ఇప్పటికి 100 సార్లు అనుంటుంది. నేనేమైనా ఫీల్ అయ్యానా? నువ్వు కూడా అలవాటు చేసుకో. ఛీ, నోర్మై. నువ్వంటే మాటలు పడతావి, నేనెందుకు పడతాను? ఈ రోజుతో త్రిపుర పని అవుట్. ఏంటి? ఇంకోసారి అంటావా? కొట్టవే దాన్ని. నా మాట వింటావా? కొట్టవే, కొట్టు కొట్టు కొట్టు. అయ్యో, కొరుకువే. వెళ్ళు, కొరుకు, వెళ్ళు, కొరుకు. దాన్ని నన్ను కొట్టమని చెప్తావే? నిన్ను ఏంటి నువ్వు? తిప్పవే, తిప్ప. ఏయ్, కొరుకే, కొరుకు, వదిలివే. కొరుకు, 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 కొరుకు. నిన్ను. సారీనే. హేయ్, నాతో పెట్టుకోవద్దు. నలిపి నామాలు పెట్టేస్తానేమనుకున్నారు? పొట్టిది నిన్ను కొరికింది, నీతో నన్ను కొరికించింది. దీన్ని వదల్నే. 10 అంగుళాలు పెట్టుడు పనులు పెట్టించుకొని దాన్ని కొరికి కొరికి చంపుతా. తర్వాత కొరుకుతూ లేవే. ఒక్క నిమిషం. ఇదిగో షాపింగ్ మాల్ కూపన్స్. ఇవెందుకు? ఈ కూపన్స్ ని అడ్డం పెట్టుకొని పద్దు శ్రీనుని దూరం చేయబోతున్నాం. పద్మావతి శ్రీనివాస్ దూరమా? అదేలా? ఓ, నాకు అర్థమైంది. నువ్వు శ్రీనివాసు ఇద్దరు కలిసి ఈ కూపన్స్ తీసుకుని షాపింగ్కి వెళ్తారు. ఆ షాపింగ్ మాల్లో ఓన్లీ భార్యాభర్తలకు మాత్రమే గిఫ్ట్లు ఇస్తారు. సో జనాల లెక్కలో, షాపింగ్ మాల్ లెక్కలో మీరిద్దరు భార్యాభర్తలు అవుతారు. దానికి సంబంధించిన ఫోటోస్, వీడియోస్ లీగల్గా నీకొస్తాయి. దాంతో నువ్వు శ్రీనివాస్ పెళ్ళాన్ని అయిపోతావన్నమాట. ఎగ్జాక్ట్లీ. ఇప్పటి నుంచి నేనే శ్రీనివాస్ పెళ్ళాన్ననే సాక్ష్యాలు సంపాదిస్తున్నాం. మనం అదే పనిలో ఉంటున్నాం. ఇక చూడు ఎలా రెచ్చిపోతాను. శ్రీనివాస్తో షాపింగ్ మాల్కి వెళ్తాను, వాడి పెళ్ళాన్నని లీగల్గా సాక్ష్యాలు సంపాదిస్తాను. ఓకే, గో అహెడ్. బావా, ఏం చేస్తున్నావు? కనబడట్లా. యోగా యోగా చేస్తున్నానే. ఎప్పుడో యోగా దినం రోజు చేద్దాం అనుకున్నాను, మర్చిపోయాను. అందుకే ఇవాళ చేస్తున్నాను. చాలా ఆశ్చర్యంగా ఉంది బావా. నువ్వు ఈ టైంకి లేవడమే గొప్ప అంటే వచ్చి యోగా కూడా చేస్తున్నావా? మరి బావా, ఇంతకీ ఆ చేతులకి కాళ్ళు అందుతాయా? ఏమిటే తక్కువ అంచనా వేస్తున్నావా నన్ను? ఇలా రా నువ్వు. ఎందుకు? రా చెప్తాను. ఆగాగు. ఆ బ్రష్ పక్కన పెట్టేసిరా. పెట్టాను. చెప్పు, ఏంటి? నీ చేతులతో నా కాళ్ళు సరి పట్టుకో.
పట్టుకున్నాను. ఆ, ఇదే యోగా. ఇదేంటి బావా? మరి యాక్చువల్గా ఈ ఆసనం ఏంటంటే చేతులతో పాదాలు పట్టుకోవాలని ఉంది. నా చేతులకి ఎలాగో అందట్లేదు, అందుకే నీ చేతులతో అందుకున్నాను. సరిపోలా? ఏంటి సరిపోయేది? ఆయన పట్టుకోమంది నీ చేతులతో, నా చేతులతో కాదు. చేతులు ఎవరివి అన్నది కాదమ్మా లెక్క, పట్టుకున్నామా లేదా అన్నదే లెక్క. నేననే డాక్టర్ గారు గంటసేపు పరిగెత్తమంటే చాలా ఈజీగా పరిగెత్తేశాను. నిజమా? ఆ, నువ్వు గంటసేపు పరిగెట్టావా? ఎప్పుడు నాయనా? ఏమిటి షాక్ అవుతున్నావా? ఇప్పుడు నీ ముందు 2 గంటలు పరిగెడతాను చూడు. నా ముందు 2 గంటలు పరిగెడతావా? ఏది పరిగెట్టు. పరిగెత్తమంటావా? ఆ. చూడు. చూడు ఆగి చెప్తాను. ఈ గంట పట్టుకో. ఎందుకు? పట్టుకో చెప్తాను. ఉమ్, నేను పరిగెత్తేటప్పుడు కొట్టు అంటాను. ఒకసారి కొట్టు. ఉమ్, ఎందుకు? కొట్టవే. ఏది పరిగెట్టు. ఆపు. మళ్ళీ పరుగులు 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 తీ పులకలు 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 వెయ్యి బిర 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 బావా, మళ్ళీ 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 ఆ? బిర 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 అలసిపోయాను. 2 గంటలు పరిగెత్తాను కదా. కర్మ. నీ సంగతి తెలిసి ఇక్కడే నుంచి నన్ను చూడు. నా అది బుద్ధి తక్కువ. హలో 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 హలో, మా బ్రష్ మీద కూడా పేస్ట్ చేసి తీసుకురండి, తోముకుంటాం. ఇది నీ బ్రషే, తోముకో. మోసిని, నీకేదో పని చెప్దాం అనుకుంటే నువ్వు ఆల్రెడీ ప్రిపేర్డ్గా ఉన్నావు అన్నమాట. ఏ గంటతో నువ్వు ప్రిపేర్గా లేవు? సర్లే. శ్రీనివాస్ గారు, మీతో మాట చెప్పాలి. సమయానికి వచ్చావు. ఓసారి బ్రష్ పట్టుకో. అది కాదు శ్రీనివాస్ గారు, నాకు షాపింగ్ మాల్ నుంచి 2 కూపన్స్ వచ్చాయి. కూపన్స్ వచ్చాయా? అవును. ఆటోలో వచ్చాయా, బస్సులో వచ్చాయా? తెలిసిన ఫ్రెండ్ తెచ్చిచ్చింది శ్రీనివాస్ గారు. అయితే పద్మావతికి ఇవ్వు, ఏదో కూరలో వేసి ఉండేస్తుంది. కూపన్లు అంటే కూరలో వేసి వండేస్తారంటారేంటి శ్రీనివాస్ గారు? మరి చారులో వేసి ఉండమంటారా? కాదు శ్రీనివాస్ గారు, ఆ కూపన్స్ తీసుకెళ్తే చాలా వాల్యుబుల్ గిఫ్ట్స్ ఇస్తారంట. నిజమా? ఏ షాపింగ్ మాల్ నుంచి వచ్చాయి ఆ కూపన్స్? సిటీ షాపింగ్ మాల్ నుంచి. సిటీ షాపింగ్ మాలా? ఈ మధ్య అలాంటి కూపన్స్ ఇవ్వలేదే వాళ్ళు. పైగా కరోనా టైంలో వాళ్ళు కూపన్స్ ఇవ్వడం ఏంటి? మన షాపింగ్ కి వెళ్ళినప్పుడు ఇచ్చారు. ఏ ఇవ్వకూడదా? ఆ, ఇవ్వచ్చు ఇవ్వచ్చు. అందుకే శ్రీనివాస్ గారిని తీసుకెళ్దామని అనుకుంటున్నాను. వెళ్దామా శ్రీనివాస్ గారు? నేనెందుకు రావాలి? దానికి మీరిద్దరూ వెళ్ళొచ్చుగా. కరెక్టేగా. బావ రావడం దేనికి? మీరిద్దరు వెళ్ళి తెచ్చుకోండి. అంటే అది మొగుడు పెళ్ళాలకే ఇస్తారంట పద్మావతి. మొగుడు పెళ్ళాలా? అయితే పద్మావతి నేను కదా వెళ్ళాలి, నువ్వెందుకు మాతోటి? అది అంటే అవి నా పేరున వచ్చిన కూపన్స్. నా మొగుడు ఎవరంటే నీ పేరే రాశాను. అందుకే మనం ఇద్దరమే వెళ్ళాలి. వెళ్తే పెద్ద పెద్ద గిఫ్ట్స్ ఇస్తారు. హలో, ఏంటే ఇది కొత్త నాటకమా? నాటకాలా? మరి బావా నా మొగుడు, నాకు మాత్రమే మొగుడు. ఆయన్ని నా మొగుడు అని చెప్పే హక్కు నాకు తప్ప ఏ ఆడదానికి లేదు. కాదు కాదు కూడదు అని పేర్లిస్తే జనాభా లెక్కల్లోంచి పేరే లేకుండా చేస్తా. ఏయ్, ఏంటి బెదిరిస్తున్నావా? ఇప్పుడు గనుక నువ్వు రాలేదో మళ్ళీ మహిళా మండలి వాళ్ళని పిలిచి గొడవ గొడవ చేస్తానేమనుకుంటున్నావు? మహిళా మండలి వాళ్ళ మొన్నంటే వాళ్ళేదో కొత్త బ్యాచ్, ఈసారి పాత బ్యాచ్ నే తీసుకొస్తాను. వాళ్ళొస్తే గాని ఇంటి పరువు వీధిని పడి చచ్చినట్టు నా వెనకాలొస్తారు. చెప్పు, మహిళా మండలి వాళ్ళ కంప్లైంట్ ఇవ్వమంటావా
నాతో పాటు షాపింగ్ వస్తావా? ఆ, పద్మావతి ఏమిటిది? నువ్వు ఆగు బావా. ఇప్పుడేంటి ఆ? మా బావ నీతో పాటు షాపింగ్ మాల్కి వచ్చి భార్య భర్తలుగా గిఫ్టులు తీసుకోవాలి అంతే కదా? ఎస్, అంతే. సరే అయితే బావ వస్తున్నాడు. నువ్వు వెళ్ళి రెడీ అవ్వు. ఈలోపు మా బావని రెడీ చేసి నేనే తీసుకొస్తాను. ఏ పద్మావతి ఏం మాట్లాడుతున్నావే? నువ్వు ఆగు బావా. పాపం ఎంతైనా తను నీ మాజీ ప్రియురాలు కదా, తన కోరిక తీర్చడం నీ బాధ్యత కదా. ఏమిటే నా బొంద బాధ్యత? చూసే వాళ్ళందరికీ దీని మొగుడని తెలిస్తే నా పరువు పోతుంది ఇక్కడ. ఏ నేనంత చండాలంగా ఉంటానా ఏంటి? పద్మావతి కంటే అందగత్తెనే కదా. చిచి వెదవ కుక్క, నువ్వు పోల్చడానికి నేనే దొరికానా నీకు? పో బయటికి. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? అదిగో కుక్క, దాన్ని తిట్టాను మాయా. నువ్వే ఫీల్ అవ్వకు. మా బావని రెడీ చేస్తాను, నువ్వు వెళ్ళి రెడీ అవ్వు. త్వరగా రెడీ అయిపోసీను. ఏం చేస్తున్నావు పద్మావతి నువ్వు? దానికి తగ్గ స్ట్రోక్ నేను ఇస్తానుగా. పద.